Hi, hello guys. I'm back with the next question, that is energy flow in an ecosystem. So, ecosystem law, ecosystem అంటే it's a place where plants and animals all exist, right? So, energy flow ఎలా జరుగుతుంది ecosystemలో? Energy flow in an ecosystem means the movement of energy in an ecosystem through a series of organisms. ఒక్క ఆర్గానిజం నుండి ఇంకో ఆర్గానిజంకి ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది, ఎలా పాస్ ఆన్ అవుతుంది అనేది మనము ఈ క్వశ్చన్లో తెలుసుకుంటాము. ఓకే, సో ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఇట్ ఈస్ అ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ ద ఫుడ్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ టు ద నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్. నేను ప్రీవియస్లో ఒక వీడియో చేశాను ట్రాపిక్ లెవెల్స్ అనేసి. సో అక్కడ ఏం చెప్పాను నేను, ప్రొడ్యూసర్స్ నుండి ప్రైమరీ కన్జ్యూమర్స్ నుండి సెకండరీ కన్జ్యూమర్స్ నుండి టెరిషరీ కన్జ్యూమర్స్కి ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో అది పాయింట్. సో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ టు అనదర్ ట్రాపిక్ లెవెల్. So the green plants manufacture food by the process of photosynthesis using the energy of solar radiation. Hence they are termed as a producers. Plants are known as a producers. So plants food ఎలా ప్రిపేర్ చేస్తున్నాయి, సన్లైట్ through the process of photosynthesis they prepare their own food, right? So plants are the producers. సోలార్ ఎనర్జీ త్రూగా వాళ్ళు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆటోట్రోపిక్ యానిమల్స్. డ్యూరింగ్ ద photosynthetic process, atmospheric carbon dioxide is taken in by the plants to synthesize food. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏమవుతుంది, ప్లాంట్స్ అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాయి. మళ్ళీ రిటర్న్లో ద ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ బై ద ప్లాంట్స్ మళ్ళీ ఏం రిలీజ్ చేస్తున్నాయి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి. ఆ ఆక్సిజన్ని ఎవరు యూజ్ చేసుకున్నారు, యానిమల్స్, రైట్? మనం రెస్పిరేషన్ ప్రాసెస్కి ఆక్సిజన్ యూజ్ చేయాల్సిందే. సో ద ఆక్సిజన్ రిలీజ్డ్ బై ద ప్లాంట్ is used up by the animals for the process of respiration, right? ఇక్కడ వరకు కన్జ్యూమర్స్ లీవ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ మీద కన్జ్యూమర్స్ డిపెండ్ అయ్యే ఉన్నాయి. దే కెనాట్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్, దే జస్ట్ డిపెండ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఫాలోస్. ఎలా, ఫస్ట్ ప్రొడ్యూసర్స్కి ఎలా వస్తుంది, ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఓన్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు, త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే సోలార్ రేడియేషన్ వల్ల సన్లైట్ వల్ల ప్రొడ్యూసర్స్. సో ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది, సోలార్ రేడియేషన్ టు ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్ ఏవేవి, హెర్బివర్స్ అండ్ కార్నివర్స్. మళ్ళీ వాటి నుండి డికంపోజర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫ్లో. ఇట్ ఈస్ టు బి అబ్జర్వ్ దట్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్ వన్ డైరెక్షన్, రిఫర్డ్ టు అస్ యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైనా ఎనర్జీ ఫ్లో ఎలా మన అబ్జర్వేషన్ ప్రకారంగా ఎనర్జీ ఫ్లో ఎలా ఉంది, సింగిల్ డైరెక్షన్లో ఉంది కదా, ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ద ట్రాపికల్ లెవెల్ ఈజ్ సింప్లీ ఏ ఫీడింగ్ లెవెల్ ఇన్ ఏ ఫుడ్ చైన్. ట్రాపికల్ లెవెల్ ఏంటి, ఫీడింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెప్తాయి ఫుడ్ చైన్లో. సో ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ కంప్రైజ్ ద లోవర్ మోస్ట్ ట్రాపికల్ లెవెల్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్లాంట్స్. ఇది ట్రాపికల్ లెవెల్ని రిప్రజెంట్ చేస్తాయి. సో కింద లోవర్ మోస్ట్ ట్రాపికల్ లెవెల్ ఏముంటుంది మనకి, ప్రొడ్యూసర్స్. above that primary consumers, above that secondary consumers, above that tertiary consumers, అలా. సో ఇదే చెప్తున్నాయి, ఫాలో ద ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అండ్ దెన్ tertiary consumers and so on, అలా. సో దిస్ is the diagram which is representing the flow of energy and inorganic nutrients through the ecosystem. సో inorganic nutrients ఎలా హెల్ప్ అవుతున్నాయి ఎనర్జీ ఫ్లోలో అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో యాజ్ వి సీ వీ హ్యావ్ సన్, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్ అండ్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్ పూల్. ఓకే, సో ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నాయి, దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్. ఓకే, సో along with this they are getting the inorganic nutrients from the decomposers. సో ఇవి ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ డికంపోజర్స్ నుండి, ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్ పూల్ నుండి ఈ ప్రొడ్యూసర్స్కి రీచ్ అవుతుంది ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రొడ్యూసర్స్లో ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కన్జ్యూమర్స్కి ఎలా రీచ్ అవుతున్నాయి, ప్రొడ్యూసర్స్ని కన్జ్యూమర్స్ తింటారు కాబట్టి. సో అలా ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అనేది ప్రొడ్యూసర్స్ నుండి కన్జ్యూమర్స్కి రీచ్ అవుతున్నాయి. ఇక్కడ ప్రొడ్యూసర్స్ 100% ఎనర్జీ యూటిలైజ్ అవ్వదు. సో ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడ్యూసర్స్ నుండి కన్జ్యూమర్స్కి ఫ్లో అవుతుందో
some amount of energy, heat ఎనర్జీలా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిపోతుంది. సో ఇన్ దిస్ only few amount of energy is passed for the consumers. Then even here the consumers also, they're receiving the energy from the producers and also the inorganic nutrient pool. Here the heat is also along with the energy, heat is also released. Not all the energy is transformed to the decomposers, some of the heat is also released here. And again here also same, we are consumers to decomposers, the nutrients are inorganic nutrients are transferred along with some energy. Even decomposers also release some heat. Ikkada we can observe some dotted arrow marks, right? Dotted arrow marks, this shows us that from where we are getting the inorganic nutrients, from the decomposers, right? It's going to the producers and then it's coming to the consumers and it's returning back to the decomposers. This is the flow of inorganic nutrients, which is getting back in the same amount, right? ఇక్కడ నుండి అయితే వస్తుంది అక్కడికి రీచ్ అవుతుంది. సో బట్ ఎనర్జీ అలా కాదు, ఎనర్జీ ఫ్లో అనేది తక్కువ అవుతూ ఉంది. ఎనర్జీ ఈజ్ నాట్ సేమ్, బట్ ద ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ విచ్ ఆర్ దేర్, దోస్ ఆర్ సేమ్. సో ఈ పాయింట్స్ చూడండి. ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ త్రూ ద ఎకోసిస్టమ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ బాండ్స్. సో ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎలా ఉందంట, ఎకోసిస్టంలో కార్బన్ బాండ్ టైప్లో ఉందంట. ద కార్బన్ బాండ్స్ ఆర్ బ్రోకెన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఈ కార్బన్ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. ద ఎనర్జీ, అప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, ఇట్ ఈస్ రిలీజ్డ్. ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఐదర్ యూటిలైజ్డ్ ఇన్ ద వేరియస్ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్. ఇప్పుడు బాడీలో మనం ఏమైనా యాక్టివిటీస్ చేస్తే ఎనర్జీ అనేది ఉంటేనే కదా మనం యాక్టివిటీస్ చేస్తాం, అప్పుడు ఎనర్జీ యూటిలైజేషన్ అవుతుంది కదా, అలా ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. అండ్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ లాస్ట్ యాజ్ హీట్ ఫామ్లో ఎనర్జీ ఎన్వైరన్మెంట్కి పోతుందంట. సో సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ద ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు హీట్, లాస్ట్ యాజ్ హీట్. ఇలా జరుగుతుంది ఎనర్జీ అనేది. సో ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ క్యారింగ్ అవుట్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్ లైక్ రెస్పిరేషన్, గ్రోత్ ఎక్సెట్రా. ప్లాంట్స్లో ఎనర్జీ ఏమవుతుందంట, మెటబాలిక్ యాక్టివిటీస్కి ఇంకా రెస్పిరేషన్, గ్రోత్కి యూటిలైజ్ అవుతుందంట. ద పార్ట్ ఆఫ్ ఎనర్జీ రిమైన్స్ అన్యూటిలైజ్డ్ ఈజ్ రిలీజ్డ్ యాజ్ హీట్. ఏదైతే కొంచెం అన్యూటిలైజ్డ్ ఎనర్జీ ఉంటుందో అది హీట్ లాగా రిలీజ్ అవుతుందంట. ఇప్పుడు ప్లాంట్స్ ఏంటి, ప్రొడ్యూసర్స్ కదా. సో ప్రొడ్యూసర్స్లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రెస్పిరేషన్, గ్రోత్కి కొంచెం ఎనర్జీ అనేది యూటిలైజ్ అవుతుంది, ఇంకొంచెం ఎనర్జీ హీట్ లాగా రిలీజ్ అయిపోతుందంట. సో ద కన్జ్యూమర్స్ దట్ లీవ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ హర్బివర్స్ ఏం చేస్తున్నాయి, వెన్ దే కన్జ్యూమ్ ద ప్లాంట్ మెటీరియల్, ద కెమికల్ ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్ the chemical energy which is present in food is transformed to the animals. Part of this energy is utilized in the metabolic activities and growth, and remaining unused energy is dissipated as a heat by these animals. సేమ్ ఇక్కడ కూడా కన్జ్యూమర్స్ కూడా అదే జరుగుతుందంట. ఏం జరుగుతుంది, అవి తింటున్నాయి, ద కెమికల్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్, ట్రాన్స్ఫర్డ్ టు ద యానిమల్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయినాక ఇంకా కొంచెం రిమైన్డ్ ఎనర్జీ ఏమవుతుంది, హీట్. Energy is utilized for the metabolic activities, growth. Remaining unused energy is dissipated as heat. So this unused energy is lost to the environment. The carnivores live on the herbivores. ఇప్పుడు carnivores herbivores మీద బ్రతుకుతున్నాయి. They are also referred to as consumers to the second order. Some energy is again lost to the environment and some part of it is utilized in the metabolic activities. ఈవెన్ కన్జ్యూమర్స్ దగ్గర కూడా అదే అవుతుంది. కొంచెం ఎనర్జీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు మెటబాలిక్ యాక్టివిటీస్ కోసం, ఇంకొంచెం ఎనర్జీ అనేది ఎన్వైరన్మెంట్ హీట్లో లూజ్ అవుతున్నారు. దస్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు ద అదర్ ఈజ్ అకంపెయిన్డ్ బై అ డిక్రీజ్ డ్యూ టు వేస్ట్. సో ఒక్క ఆర్గానిజం నుండి ఇంకో ఆర్గానిజంకి ఎప్పుడైతే ఎనర్జీ ఫ్లో అయితే అవుతుందో అప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయంట. ఎందుకు డిక్రీజ్ అవుతున్నాయి, డ్యూ టు ద వేస్ట్. ఇప్పుడు మనం చూసాము ప్లాంట్స్ నుండి కన్జ్యూమర్స్ నుండి డికంపోజర్స్ కానీ సెకండరీ కన్జ్యూమర్స్ అనుకోండి. సో అక్కడ ఏమవుతుంది, కొంచెం ఎనర్జీ అనేది యూటిలైజ్ అవుతుంది, కొంచెం ఎనర్జీ అనేది
ఎన్వైరన్మెంట్కి హీట్ రూపంగా వెళ్ళిపోతుంది. ఎవ్రీ ట్రాపికల్ లెవెల్లో జరిగేది అదే. సో అక్కడ ఆ ప్రాసెస్ వల్ల ఎనర్జీ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ద కైనెటిక్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ. నార్మల్ బాడీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏమవుతుందంట, హీట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుందంట. నార్మలీ environmentalists are of opinion that transfer of energy in a variety of ecosystem follows a definite pattern referred to as 10% law. 10% లా అని అంటున్నారంట. ఎందుకు అంటున్నారు? ఎన్వైరన్మెంటలిస్ట్ 10% లా జరుగుతుంది ఎకోసిస్టంలో అని అంటున్నారంట. ద ఎనర్జీ దట్ ఈస్ అవైలబుల్ అట్ ఎ పర్టికులర్ లెవెల్ ఈజ్ జస్ట్ 10% ఆఫ్ ద ప్రీవియస్ లెవెల్. ఓకే, అర్థమైందా మీకు ఈ పాయింట్? ఇప్పుడు ఒక పర్టికులర్ లెవెల్, దిస్ ఈజ్ 1 లెవెల్, దిస్ ఈజ్ 2nd లెవెల్ అండ్ దిస్ ఈజ్ 3rd లెవెల్ అనుకోండి. సో ఈ ఎనర్జీ దగ్గర ఇక్కడ మనకు 10% మిగిలింది. సో ద ఎనర్జీ దట్ ఈస్ అవైలబుల్ అట్ ఏ పర్టికులర్ లెవెల్ ఈజ్ జస్ట్ 10% ఆఫ్ దీనికి 10% ఇది, దీనికి 10% ఇది. ఓకే, ప్రొడ్యూసర్స్కి కన్జ్యూమర్ 10%, కన్జ్యూమర్స్కి సెకండరీ కన్జ్యూమర్ 10%. సో ఎనర్జీ అవైలబుల్ అట్ పర్టికులర్ లెవెల్ ఈజ్ జస్ట్ 10% ఆఫ్ ప్రీవియస్. దీనికి 10%. ఈ 100 అనుకోండి, 100లో 10% అంట, ఈ 100లో ఇది 10% అంట ఇక్కడ. సో దిస్ ఇస్ 10% ఆఫ్ దిస్ అండ్ దిస్ ఇస్ 10% ఆఫ్ దిస్. దిస్ ఇస్ వాట్ 10% law means. Done with the energy flow. So you can write all these points, not that much hard. Flow of energy in an ecosystem. Okay, ప్రొడ్యూసర్స్ నుండి కన్జ్యూమర్స్, కన్జ్యూమర్స్ నుండి డికంపోజర్స్, ప్రాసెస్ ఏం జరుగుతుంది, పాయింట్స్ ఏంటి, అసలు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి ఎలా తగ్గుతున్నాయి నేను చెప్పాను. ఆర్గానిక్ న్యూట్రియంట్స్ రిమైన్స్ సేమ్, ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ సేమ్ ఉంటాయి, బట్ ఎనర్జీ అనేది లెస్ అవుతూ ఉంటుంది, అది సేమ్ ఉండదు. ఓకే, ఒక లెవెల్ టు ఒక లెవెల్ ఓన్లీ 10% మిగులుతుందంట. ఒక లెవెల్కి ఇంకో లెవెల్ కంపేర్ చేస్తే ప్రీవియస్ లెవెల్ కన్నా ప్రజెంట్ లెవెల్లో ఓన్లీ 10% ఉంటుందంట ఎనర్జీ. అదే పాయింట్. సో రిమెంబర్ ఇట్ అండ్ రైట్ ఇట్ వెల్. ఐల్ బీ బ్యాక్ విత్ ద నెక్స్ట్ వన్. Bye bye.